నమస్తే సంతోష్, వెల్కమ్ టు 30/60. ముందుగా హెడ్లైన్స్. టీటీడీ బోర్డు మెంబర్గా శేఖర్ రెడ్డి తొలగింపు, చంద్రబాబు ఆదేశంతో దేవాదాయ శాఖ ఉత్తర్వులు. వార్ధా హెచ్చరికలతో చంద్రబాబు గల్ఫ్ టూర్ రద్దు, సహాయక చర్యలపై అధికారులతో సీఎం సమీక్ష. నోట్ల రద్దుపై విపక్షాలది తప్పుడు ప్రచారం, పార్లమెంట్లో మాట్లాడనివ్వడం లేదన్న మోదీ. త్వరలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎంపిక, జయ మరణం తర్వాత తొలిసారి కేబినెట్ భేటీ. నల్లకుబేరుడు శేఖర్ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా తొలగించింది ఏపీ ప్రభుత్వం. ఐటీ దాడుల తర్వాత భారీగా నల్లధనం బయటపడిన నేపథ్యంలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. వెంటనే శేఖర్ రెడ్డిని బోర్డు నుంచి తొలగిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు శేఖర్ రెడ్డి ఆస్తులపై ఇవాళ కూడా సోదాలు చేశారు ఐటీ అధికారులు. ఇంటి ఎదురుగా పార్క్ చేసిన ఓ కారులో 24 కోట్ల రూపాయల కొత్త నోట్లను స్వాధీనం చేసుకున్నారు. శేఖర్ రెడ్డితో పాటు మరో 2 అనుచరులను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఆలూరి అందిస్తారు. రమేష్, ఓవర్ టు యు. కోట్ల కొద్ది నోట్ల కట్టలు, మరోవైపు కిలోల కొద్ది బంగారం బయటపడినటువంటి జె శేఖర్ రెడ్డి, టీటీడీ బోర్డు మెంబర్ జె శేఖర్ రెడ్డి టీటీడీ పదవిలో కొనసాగాల వద్దా అనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయన టీటీడీ బోర్డు పదవి నుంచి మెంబర్గా ఉన్నటువంటి దాని నుంచి రిజైన్ చేయమని నిన్ననే ఆదేశాలు ఇచ్చినట్లుగా మనకు సమాచారం అందుతుంది. మీడియాలో వార్తలు రావడం, ఐటీ రైడ్స్ తర్వాత నిన్ననే ఆయన్ను టీటీడీ మెంబర్షిప్కి రాజీనామా చేయాలని, మెంబర్ పదవికి రాజీనామా చేయాలని ఆయనకి సమాచారం ఇచ్చారని. అయితే ఆయన నుంచి ఎటువంటి రిప్లై కూడా తిరిగి ప్రభుత్వానికి రాకపోవడంతో ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి దీనిపై సమీక్ష జరిపి ఆయన్ని టీటీడీ బోర్డు నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాల్సిందిగా సంబంధించినటువంటి అధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం ముఖ్యమంత్రి నివాసం దగ్గర ఉన్నాం. దీనిపై ఉదయం కొంత ఉన్నతాధికారులు, పార్టీకి చెందినటువంటి వ్యక్తులతో ముఖ్యమంత్రి దీనిపై చర్చించినట్లుగా మనకి తాజా సమాచారం. శేఖర్ రెడ్డి వ్యవహారం పార్టీకి ప్రభుత్వానికి ఇబ్బంది కలగక ముందే ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని కొంతమంది సూచనల నేపథ్యంలో సీఎం వెంటనే దానికి అంగీకారం తెలిపి ఆయన్ను టీటీడీ మెంబర్ నుంచి తొలగించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఒక రకంగా శేఖర్ రెడ్డి వ్యవహారం తమిళనాడుకు చెందిన తమిళనాడు కోటాలో టీటీడీకి ఆయన ఎంటర్ అయినప్పటికీ కూడా ఆయన వ్యవహారం అంతా కూడా ఇప్పుడు కొంత సంచలనంగా మారింది. అతి పవిత్రమైనటువంటి టీటీడీ బోర్డులో ఉండి ఇటువంటి కార్యకలాపాలకు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తిని మనం ఎంత మాత్రం కూడా ఉపేక్షించకూడదు అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకే ఇంత వేగంగా నిర్ణయం తీసుకుంది. నిన్ననే తొలగించాలని ఆలోచన చేసినప్పటికీ కూడా ఒక అవకాశంగా ఆయన్ను టీటీడీ బోర్డు నుంచి బయటకు పంపించేందుకు, స్వచ్ఛందంగా వైదొలిగేందుకు ఒక అవకాశాన్ని ప్రభుత్వం ఇచ్చింది. అయినప్పటికీ కూడా అది నెరవేరకపోవడంతో ఈరోజు ఉదయం దానికి సంబంధించినటువంటి ఆదేశాలు వచ్చాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, మరొక కొత్త చర్చ కూడా ఇప్పుడు టీటీడీ బోర్డులో కానీ ఇటువంటి ప్రభుత్వంలో కానీ ప్రారంభమైందని మనం చెప్పవచ్చు. బోర్డులో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులపై తీవ్రమైనటువంటి అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కీలకంగా ఉండేటటువంటి ఒకరిద్దరు అధికారులకు శేఖర్ రెడ్డితో సంబంధాలు ఉన్నాయని కొంతమంది టీటీడీ సభ్యులు ఇప్పుడు దానిపై చర్చిస్తా ఉన్నారు. ఇదే విషయాన్ని ఈ 2 రోజుల చర్చల్లో భాగంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. కొంతమంది అధికారుల చెందినటువంటి డబ్బు, బంగారం కూడా శేఖర్ రెడ్డి దగ్గర ఉండే అవకాశం ఉంది. ఆ స్థాయిలో వారి ట్రాన్సాక్షన్స్ నడిపారు, ఆ స్థాయిలో వాళ్ళకి సంబంధాలు ఉన్నాయనేది ఒక ప్రధాన ఆరోపణగా ఉంది. ఈ కోణంలో కూడా కొంత చర్చ జరగాలి, ఈ కోణంలో కూడా కొంత నిర్ణయాలు ఉండాలని కొంతమంది సభ్యులు ముఖ్యమంత్రికి చాలా పర్సనల్ గా సూచించినట్లుగా మనకు తెలుస్తోంది. దీన్ని బట్టి చూసినట్లయితే కొంత వీరి అండదండలతో కూడా ఆయన కొంత ఈ బోర్డు మెంబర్ గా ఉన్నటువంటి పదవిని ఉపయోగించుకున్నాడు. తద్వారా అప్పటికే ఆయన తమిళ రాజకీయాల్లో ఉన్న ముఖ్య నేతలతో కీలకంగా ఉండేవాడు. వారి ద్వారా కాంట్రాక్టులు దక్కించుకోవడం కానీ, తన హవా కొనసాగించడం కానీ చేశారనేది రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. వాటితో పాటు టీటీడీలో ఆయన హవా కొనసాగడానికి, ఆయనకి అత్యంత ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ఒకరిద్దరు అధికారుల అండదండలు, వారితో ఉన్నటువంటి సంబంధాలే కారణమని మిగిలిన సభ్యులు ఆరోపిస్తున్నారు. దానిపై కూడా ముఖ్యమంత్రికి కొంత
వీళ్ళంతా బ్రీఫ్ చేసినట్లుగా మనకి సమాచారం అవుతుంది. వెంటనే దీనిపై ఈ నేపథ్యంలోనే నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు పొలిటికల్ గా రాష్ట్రంలోని ప్రతిపక్షం నుంచి దీనిపై విమర్శలు రాకముందే దీనిపై మనం ఒక స్టాండ్ తీసుకోవాలి, ఒక నిర్ణయం వెలువరించాలని ప్రభుత్వ పెద్దలు భావించారు. అందులో భాగంగానే ఆయన టీటీడీ బోర్డు మెంబర్ పదవి నుండి తప్పించడం జరిగింది. ఇక మూడో అంశానికి వచ్చినట్లయితే నల్లధనాన్ని అరికట్టాలి, ఏదైతే బ్లాక్ మనీ ఉందో దానంతా సమూలంగా తొలగించడం ద్వారా పేదలకు మేలు జరుగుతుందని మోడీ కేంద్ర ప్రభుత్వం చెబుతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా రద్దును ఆహ్వానించినప్పటికీ కూడా ఆ తర్వాత ఈ యొక్క నగదు కష్టాలని గట్టెక్కించేందుకు నిరంతరం 30 రోజులుగా నిరంతరం అధికార యంత్రాంగం ప్రయత్నం చేస్తుంది. ఇటువంటి సమయంలో వందల కోట్ల రూపాయలు కొంత ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉండి టీటీడీ బోర్డు వంటి ఒక పవిత్రమైన స్థానంలో ఉండినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి వారి దగ్గర వందల కోట్ల రూపాయల నోట్ల కట్టలు బయటపడడం తీవ్ర చర్చనీయాంశమైంది. మరోవైపు మనం చూస్తూ ఉన్నాం, గత 30 రోజుల నుంచి మనం లైవ్ రిపోర్ట్లు చూస్తూ ఉన్నాం. సామాన్యులు, అత్యంత సామాన్యులు ఒక 100 రూపాయల చిల్లర కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అయితే కొంతమంది బ్యాంకర్లు కుమ్మక్కైన కారణంగా, కొంతమంది మధ్యవర్తులు బ్రోకర్ల కారణంగా ఈ ప్రయత్నం అంతా నీరు గారిపోతుంది. ఎవరైతే పెద్దలు నిజంగా నల్లధనం కలిగి ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ నిర్ణయం నుంచి ఎస్కేప్ అవుతా ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా తమ నగదును మార్చుకుంటున్నారనే ఒక అభిప్రాయం అంతటా కలుగుతుంది. ఇటువంటి కొంతమంది వ్యక్తుల వల్ల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అత్యంత ప్రతిష్టాత్మక నిర్ణయం కానీ, రాష్ట్ర ప్రభుత్వం నిర్విరామంగా పనిచేస్తున్నటువంటి విధానం కానీ ఒక నమ్మకాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితిని ఆ ప్రజల్లో కనిపిస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఇటువంటి వ్యక్తుల పట్ల కొంత కఠినంగా ఉండాలి. ఇకపై ఐటీ రైట్స్, ఈ రకమైనటువంటి దాడులు జరిగినటువంటి వ్యక్తులపై ప్రభుత్వానికి ఏ సంబంధం ఉన్నా కూడా వారిపై గట్టి యాక్షన్ తీసుకోవాలని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా మనకి సమాచారం అందుతూ ఉంది. రమేష్, అయితే శేఖర్ రెడ్డి డబ్బు మార్చుకునేందుకు ఏ బ్యాంకులు సహకరించాయి అనేది ఏమైనా తెలిసిందా? ఇంకా కూపీ లాగుతా ఉన్నారు. ఎవరు ఊహించిన స్థాయిలో నోట్ల కట్టలు, కారులో డబ్బు కనబడతా ఉంది, హోటల్స్ లో ఆయనకు చెందినటువంటి డబ్బు బయటకు వస్తూ ఉంది. కేజీల కొద్దీ 100 కేజీలకు పైగా బంగారం కడ్డీలు, బంగారం బిస్కెట్ల రూపంలో బయటకు వస్తూ ఉంది. ఇలా ఇంకా తవ్విన కొద్దీ ఆయనకు సంబంధించినటువంటి ఆస్తుల వివరాలు కానీ, దానికి సంబంధించిన నిధులు కానీ, బంగారం కానీ బయటికి వస్తూ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా పూర్తిగా లెక్క తేల్చాల్సి ఉంది. ఐటీ శాఖ కూడా పూర్తి స్థాయిలో, దేశ స్థాయిలో ఈ వార్త ఒక చర్చనీయాంశమైన నేపథ్యంలో కేంద్ర స్థాయిలో దీనిపై ఒక నిఘా ఉంది. దీనిపైనటువంటి ఏ రకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుందనే దానిపై ఒక పరిశీలన జరుగుతుంది. ఇంకా దానికి సంబంధించినటువంటి ఒక కొలిక్కి రాలేదు. ఇప్పటి వరకు బంగారము, పట్టుబడిన డబ్బు లెక్క చూసినట్లయితేనే 300 కోట్ల రూపాయల పైగా ఉంటుందని చెప్తున్నారు. తాజాగా అందుతున్నటువంటి సమాచారం, పొలిటికల్ గా జరుగుతున్నటువంటి చర్చను చూసినట్లయితే ఒక 1000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నగదు కానీ, బంగారం కానీ, ఇతరత్ర ఆస్తులు కానీ ఆయనకి సంబంధించినవి పట్టుబడే అవకాశం ఉంది. వీటన్నిటికీ ఆయన లెక్క చూపించాల్సినటువంటి అవసరం ఉంటుందని కొంతమంది ఆయన్ను తెలిసినటువంటి వ్యక్తులు చెబుతా ఉన్నారు. థ్యాంక్ యూ రమేష్. ఇక వెంకటేశ్వరుని సేవలో ఉన్న అతగాడు కోట్ల కొద్దీ సంపద వెనకేయాలనుకున్నాడు. అనుకున్నట్లే కరెన్సీ గుట్టలు, బంగారం కడ్డీల రూపంలో కోట్ల రూపాయల సంపద పోగేశాడు. కాలం కలిసొచ్చి 2 ఎడ్ల బండ్ల ఓనర్ కాస్త 100 కోట్లకు పడగలెత్తిన ధన శేఖరుడయ్యాడు. కానీ ఏం లాభం? కర్మకాలి ఐటీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. బీరువాల నిండా కాదు, రూముల నిండా డబ్బులు, 1, 2 కాదు, లక్షల సంఖ్యలో కరెన్సీ కట్టలు, భారీగా కొత్త నోట్లు, వాటికి అదనంగా పాత పెద్ద నోట్ల కట్టలు, ఆ పక్కనే తళతళ మెరుస్తున్న బంగారు కడ్డీలు. చెన్నైలో ప్రముఖ కాంట్రాక్టర్, టీటీడీ పాలక మండలి సభ్యుడు శేఖర్ రెడ్డి నివాసంలోని దృశ్యం ఇది. శేఖర్ రెడ్డి, ఆయన అనుచరుల ఇళ్లు, గెస్ట్ హౌజులు, ఆఫీసుల్లో 2 రోజుల పాటు తనిఖీలు జరిపిన ఐటీ అధికారులు మొత్తం 107 కోట్ల నగదును, 127 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఐటీ విభాగంలో విధాన నిర్ణయాలు తీసుకునే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ విభాగం ఈ వివరాలను వెల్లడించింది. శేఖర్ రెడ్డికి చెందిన ఓ బంగళాలో ఎవ్వరూ లేకపోవడంతో దానికి సీలు వేశారు అధికారులు. మరో 2 రోజుల్లో శేఖర్ రెడ్డి కుటుంబీకులను తీసుకెళ్లి అక్కడ కూడా తనిఖీ చేస్తామని ఐటీ వర్గాలు తెలిపాయి. ఐటీ తనిఖీల్లో గురువారం
90 కోట్లు పట్టుబడిగా శుక్రవారం సాయంత్రానికి మరో 17 కోట్ల నగదు, 27 కిలోల బంగారం బయటపడినట్టు సమాచారం. మొత్తం 127 కేజీల బంగారంలో 70 కేజీలు కేవలం కడ్డీల రూపంలోనే ఉన్నాయని, చెన్నైలోని ఓ హోటల్ నుంచి వీటిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మొత్తం 107 కోట్ల నగదులో ఏకంగా 70 కోట్లు కొత్త 2000 నోట్లే ఉన్నట్లు చెబుతున్నారు అధికారులు. 2000 బండిళ్లపై బ్యాంకింగ్ స్లిప్పులు ఏమీ లేవని, దర్యాప్తు అధికారులను తప్పుదోవ పట్టించడానికి వాటిని తీసివేసి ఉండవచ్చని భావిస్తున్నారు. 2 రోజుల్లో పట్టుబడ్డ బంగారం విలువ 40 కోట్లు ఉండవచ్చని చెబుతున్నారు అధికారులు. నగదు, బంగారం కలిపితే మొత్తం సుమారు 142 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు అయిందని, పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత దేశవ్యాప్తంగా ఇంత భారీ మొత్తంలో నగదును పట్టుకోవడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. ఈ నగదును, బంగారాన్ని అట్టపెట్టెల్లో పెట్టి అధికారులు అక్కడి నుంచి ఐటీ కార్యాలయానికి తరలించారు. శేఖర్ రెడ్డి కుటుంబానికి చెందిన మొత్తం 34 బ్యాంకు లాకర్లకు అధికారులు సీలు వేశారు. వీటిని ఇంకా పరిశీలించాల్సిందే. ఈ ఆస్తులన్నీ తనవేనని శేఖర్ రెడ్డి చెబుతున్నా వాటికి సంబంధించి ఎలాంటి లెక్కలు లేవని ఐటీ శాఖ నిర్ధారించింది. డాక్యుమెంట్లు, సాక్ష్యాధారాలు పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత మరిన్ని వివరాలు వెలుగు చూసే అవకాశం ఉన్నాయని చెబుతున్నారు అధికారులు. మరోవైపు నోట్ల రద్దు ప్రకటన తర్వాత మొదటిసారిగా పెద్ద మొత్తంలో నగదు, బంగారం పట్టుబడిన ఈ కేసును ఐటీ శాఖ సీబీఐకి సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. ఐటీ దాడులతో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు శేఖర్ రెడ్డి. సాధారణ మధ్యతరగతి నుండి వచ్చిన శేఖర్ రెడ్డి హోటల్లో పనిచేసే స్థాయి నుండి 100 కోట్లకు పడగలెత్తే స్థాయికి ఎలా ఎదిగాడు? తమిళనాడు రాష్ట్రంలో క్రియాశీలకంగా ఉన్న అతగాడు టీటీడీ బోర్డు మెంబర్ అవడం వెనుక ఎవరు చక్రం తిప్పారు? ఇప్పుడు ఇదే కీలకంగా మారింది. వేలూరు జిల్లా కాట్పుడి సమీపంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు శేఖర్ రెడ్డి తల్లిదండ్రులు. జీవనోపాధి కోసం కొన్నాళ్లు హోటల్లో పనిచేసిన శేఖర్ రెడ్డి అనంతరం చెన్నైలో ప్రైవేటు పబ్లికేషన్ను ప్రారంభించి చాలా కాలం క్రితమే అక్కడ స్థిరపడ్డారు. చిన్న చిన్న కాంట్రాక్టు పనులు చేస్తూ నేతలు, అధికారులతో పరిచయాలు పెంచుకున్న శేఖర్ రెడ్డి ఆ పరిచయాలతో మైనింగ్ వ్యాపారం కూడా ప్రారంభించాడు. ప్రస్తుతం ఇతను తమిళనాడులో 1000 కోట్లకు పైగా విలువైన కాంట్రాక్టు పనులు చేస్తున్నట్టు సమాచారం. టీటీడీ బోర్డు మెంబర్ కాకముందు తిరుమలలో తనకు ఉన్న పరిచయాల ద్వారా తమిళనాడుకు చెందిన నేతలకు, అధికారులకు స్వామివారి దర్శనం కల్పించేవాడు శేఖర్ రెడ్డి. అలా పలుకుబడే పెట్టుబడిగా తన వ్యాపారం విస్తరించిన శేఖర్ రెడ్డి అక్కడి నేతలకు నమ్మకమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. బినామీగా మారాడు. అదే సమయంలో టీటీడీ బోర్డుపై శేఖర్ రెడ్డి కన్నుపడింది. దాంతో ప్రస్తుత సీఎం పన్నీర్తో జయలలిత దగ్గర పైరవీ చేయించిన శేఖర్ రెడ్డి టీటీడీ బోర్డు మెంబర్గా ఎంపికయ్యాడు. ఇక అప్పటి నుండి 3 దర్శనాలు, 6 కాంట్రాక్టులుగా తన అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించాడు. అధికార అన్నాడీఎంకే కీలక నేతగా కొనసాగుతున్న శేఖర్ రెడ్డి పోయిస్ గార్డెన్లోని జయలలిత ఇంటిలోకి నేరుగా వెళ్లగలిగే వారిలో ఒకడు. జయలలిత చనిపోయిన వెంటనే అధికార పార్టీకి చెందిన కీలక వ్యక్తిపై ఐటీ దాడులు జరగడం తమిళ రాజకీయాల్లో సంచలనంగా మారింది. శేఖర్ రెడ్డి కుటుంబం తాతల కాలంలోనే తమిళనాడులో స్థిరపడింది. తిరుమల అలిపిరి వద్ద సొంత డబ్బుతో ఒక గోశాలను కూడా నిర్మిస్తున్నాడు శేఖర్ రెడ్డి. తమిళనాడు ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేని శేఖర్ రెడ్డి కారుకు సచివాలయ ఎంట్రీ పాస్ ఇవ్వడం అధికారుల్ని సైతం విస్మయపరుస్తోంది. దీంతో ప్రభుత్వంతో ఆయన పలుకుబడి ఏ పాటిదన్న దానిపై అంచనా వేస్తున్నారు అధికారులు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ శేఖర్ రెడ్డి అన్నాడీఎంకేకు కోట్లాది రూపాయలు విరాళం ఇచ్చినట్లు తెలుస్తోంది. బ్యాక్ టు న్యూస్. నోట్ల రద్దు తర్వాత పరిణామాలపై ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నోట్ల రద్దు వల్ల మోదీకి బురద అంటుకుంటే దాన్ని తొడవడానికి చంద్రబాబుకు పని అప్పజెప్పారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నోట్ల రద్దుతో సామాన్యుడి గొంతు నొక్కారంటూ మోదీపై విమర్శలు సంధించారు. ఈ నోట్ల కష్టాలు ఎప్పటికి తీరుతాయో ఎవరికీ తెలియదన్నారు. దాని ముఖ్యమంత్రి గారిని ఇప్పుడు కమిటీ కన్వీనర్ పెట్టారు. ఇప్పుడు ఆయన మోడీ గారు చేసినటువంటి బురదంతా ఆయన బురద చదువుకున్నాడు. ఏది పేదవాళ్ళ అన్యాయం చేసి ఆ బురద అంతా కూడా ఏం చేయాలి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తుడవాలి దానికి ఈయన పెట్టాడు. ఎందుకంటే ఈయన టెక్నాలజీలో ఎక్స్పర్ట్ అని. ముఖ్యమంత్రి గారు తుడుస్తారా, ముఖ్యమంత్రి గారికి అంటుకుంటుందా? ముఖ్యమంత్రి గారు తుడడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఈయన ఎక్స్పర్ట్ కాబట్టి ఐటీలో. ఈయన ద్వారా ఏదో బయటపడాలని ఆయన చూస్తున్నాడు.
ఏదైనా సరే మనకి నష్టం జరుగుతుంది ప్రజల్లో. సార్ ఒక సీనియర్ బీజేపీ నష్టం జరిగింది, బీజేపీతో పాటు మనకు కూడా నష్టం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు. ఆయన కూడా వీలంత వరకు సాధ్యమైనంత వరకు కామన్ మ్యాన్కి డబ్బులు అందుబాటులో చేయాలని చెప్పి ఉద్దేశం నేను రిజర్వ్ బ్యాంక్కి వెళ్ళి మీటింగ్కి వెళ్ళి వచ్చాడు. ఫైనాన్స్ మినిస్టర్ గారితో మాట్లాడాడు. డబ్బులు పెట్టమన్నాడు బ్యాంకులో, ఏటీఎంలో కూడా లేవు డబ్బులు. వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద వాళ్ళు ఏం చేస్తారంటే ఏటీఎంలు కూడా డబ్బులు పోకుండా వాళ్ళు ఇప్పుడు నేను చూసిన శేఖర్ రెడ్డి ఎవరో దాదాపు 100 కోట్ల పైన కొత్త నోట్లు ఉన్నాయి, 150 కిలోలు బంగారం. అట్లా కొంతమంది వాళ్ళందరి దగ్గర ఇరుక్కుపోయి ఉన్నాయి. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ ఉంది? యూపీ ఎలక్షన్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే యూపీ ఎలక్షన్లో రేపు వస్తున్నాయి జనవరిలో, యూపీ పంజాబ్. దానికి ఏంటంటే డబ్బులు తిరగదు. ఎందుకంటే ఇప్పుడు కొత్త నోట్లు లేవు కదా, కొత్త నోట్లు మార్కెట్లో రిలీజ్ మార్చి దాకా రావు. ఏది 500 కానీ ఇవన్నీ 2000 వచ్చి ఒక నోటు ఇస్తున్నారు, 2 నోట్లు ఇస్తారు. దాంతో వాళ్ళకి ఇబ్బంది. అందుకనే వాళ్ళు పార్లమెంట్ స్తంభింపు చేస్తున్నారు. వాళ్ళ డబ్బుకు మార్చుకోవడానికి అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ఇవంతా ఇబ్బంది పెడుతున్నారు. అది అంత చెప్తే పార్లమెంట్లో ప్రజలకు మంచిదే జరిగింది, మంచిదే. ముఖ్యమంత్రి మొదటి చెబుతున్నాడు 2000 నోట్లు కానివ్వండి, 1000 రూపాయల నోట్లు తీసేయమని చెబుతున్నాడు, మంచిదే. కాదేంటంటే దానికి సరిపోని డబ్బు మా బ్యాంకులో రిలీజ్ చేయాల్సి కూడా చేశాడు. దాన్ని జయలలిత మరణానికి గల కారణాలు, ఆస్తికి సంబంధించిన వివరాలను తమిళ ప్రభుత్వం బయటపెట్టాలన్నారు ఎంపీ టీజీ వెంకటేష్. తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో 30% ఏపీ వాళ్లు ఉన్నారన్న టీజీ కనీసం 4గురికైనా మంత్రి పదవులు ఇవ్వాలన్నారు. 1000-2000 కోసం ఇబ్బంది పడుతున్న నిరుపేదల ఖాతాల్లో ఒక్కసారిగా 80 లక్షలు ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది? తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం ములగపూడిలో 7గురు నిరుపేద వృద్ధులకు ఇదే పరిస్థితి ఎదురైంది. పింఛన్ డబ్బుల కోసం బ్యాంకులకు వెళ్లిన వారికి తమ ఖాతాల్లో 80 లక్షల రూపాయలకు పైగా బ్యాలెన్స్ ఉన్నట్టు తేలడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. సర్వర్లతో సాంకేతిక సమస్యతోనే నగదు అధికంగా జమై ఉండొచ్చని చెబుతున్నారు బ్యాంక్ అధికారులు. మరోవైపు నల్ల కుబేరులు ఎవరైనా వృద్ధుల అకౌంట్లలో డబ్బులు వేసుండొచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. డబ్బుల కోసం దోపిడీ దొంగలు ఘాతుకానికి తెగబడ్డారు. పాట్నాలోని సెంట్రల్ బ్యాంక్ ను లూటీ చేశారు కొందరు దొంగలు. అర్ధరాత్రి దోపిడీకి వచ్చిన దొంగలు అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ అడ్డుకోవడంతో అతన్ని హత్య చేశారు. ఆ తర్వాత ఏటీఎంను ధ్వంసం చేసి డబ్బులను దోచుకెళ్లారు. అయితే ఆ సమయంలో ఎంత డబ్బు ఉందనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. విషయం తెలిసిన స్థానికులు ఆగ్రహంతో రోడ్లపైకొచ్చారు. టైర్లు తగలబెట్టారు. దొంగలను పట్టుకోవాలని నినాదాలు చేస్తూ రోడ్లపై బైఠాయించారు. మరోవైపు ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. బ్యాక్ టు న్యూస్. పెద్ద నోట్ల రద్దు ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూలు కడుతున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇబ్రహీంపట్నంలో ఎస్బీహెచ్ లో ఖాతాదారులు బారులు తీరారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి చారి అందిస్తారు. ఎస్బీహెచ్ బ్రాంచ్ కు వెళ్ళడానికి ఉన్నటువంటి ద్వారం దగ్గర ఉన్నాం. అయితే ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ఎస్బీహెచ్ కు సంబంధించినటువంటి బ్రాంచ్ లో 2 ఫ్లోర్లు ఉంది. ఈ 2 ఫ్లోర్లలో మొదటి ఫ్లోర్లో పూర్తిగా లావాదేవీలకు సంబంధించి అయితే బ్యాంకులో డిపాజిట్ చేసుకునే వాళ్ళు కావచ్చు, విత్డ్రా చేసుకునే వాళ్ళకి వీలుగా మొదటిలో ఉన్నటువంటి ఫ్లోర్ని ఉపయోగించే వాళ్ళు. పైన ఉన్నటువంటి ఫ్లోరు ఏదైతే పైన ఉందో పై ఫ్లోర్కు సంబంధించి ఇబ్రహీంపట్నం పరిధిలో ఉన్నటువంటి బ్యాంక్ లోన్లు తీసుకున్నటువంటి వాళ్ళు గారు ఇంకా ఎవరైనా లోన్ కావాలంటే తీసుకునేడానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా 2వ ఫ్లోర్లో ఏర్పాటు చేసేవాళ్ళు. కానీ పెద్ద నోట్ల రద్దు తర్వాత 2 ఫ్లోర్లకు సంబంధించినటువంటి ఫ్లోర్లను కూడా పెద్ద నోట్లను తమ ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవడానికి కావచ్చు, లేదంటే విత్డ్రా చేసుకోవడానికి కావచ్చు, 2 ఫ్లోర్లను కూడా దీనికి మాత్రమే ఉపయోగిస్తున్నట్టు ఇక్కడ ఉన్నటువంటి బ్యాంక్ అధికారులు చెప్తున్నారు. సగటున ఇబ్రహీంపట్నం బ్రాంచ్లో సగటున రోజు 1 కోటి రూపాయలకు పైబడి విత్డ్రా కావచ్చు, అలాగే నగదు పెద్ద నోట్లకు సంబంధించినటువంటి నగదును ఎక్స్చేంజ్ చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పెద్ద నోట్ల రద్దు పుణ్యమా అని చెప్పేసి సాధారణ ప్రజలు కూడా ఇలాంటి సమస్యని బ్యాంకుల ముందు ఎదుర్కోవాల్సి వస్తుంది. మేడం చెప్పండి, ఎన్ని గంటల వరకు వచ్చిన వాళ్ళని బ్యాంకులోకి అనుమతిస్తున్నారు? 4:30 లోపల వచ్చిన వాళ్ళని లోపలికి పంపిస్తారు సార్. లోపల ఉన్న వాళ్ళని 4:30 నుంచి ఎంత టైం అయినా కానీ అమౌంట్ ఇచ్చే పంపిస్తారు సార్. తర్వాత 7 to మధ్యలో వాళ్ళకు వీలైనంత వరకు వర్క్ చేసుకొని 8:30 లోపల కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతారు సార్. వీలైనంత వరకు 4:30 నుంచి ఇప్పుడు వచ్చిన వాళ్ళని ఎవరిని పంపించారు సార్ లోపలికైతే. మిగతా వాళ్ళకి అందరికి అమౌంట్ ఇచ్చే పంపిస్తారు సార్. ప్రధానంగా మొదటి ఫ్లోర్లో ఎలాంటి వెసులుబాట్లు ఉన్నాయి, నెక్స్ట్ మొదటి ఫ్లోర్లో ఎంతమంది ఉన్నారు, అక్కడ
ఏంటి పరిస్థితి, మొదటి ఫ్లోర్లో పరిస్థితి ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లోపలికి వెళ్దాం, బ్యాంక్ లోపలికి. ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి బ్రాంచ్లో 2వ ఫ్లోర్లో ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ భారీ ఎత్తున మహిళలంతా క్యూలో నిలబడినటువంటి పరిస్థితి. మహిళా సంఘాలకు సంబంధించినటువంటి డబ్బులు డిపాజిట్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే తాము కూలీనాలకి వెళ్ళినప్పుడు ఇచ్చినటువంటి పెద్ద నోట్లకు సంబంధించినటువంటి చిల్లర కోసం వచ్చినటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి మహిళల్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ లైన్లో నిలబడినటువంటి కొంతమంది మహిళలతో మాట్లాడదాం. చెప్పమ్మా, ఎప్పుడు వచ్చినావు, ఎంతసేపు అయింది, దేనికోసం వచ్చినావు? పైసల గురించి సార్. మాకు నిలబడి కూడా కాళ్ళు చేతులు గుంజుతున్నాయి. అన్నం తినక కూడా వచ్చి ఈడ పరిచంతలో పడ్డాం. ఇక ఏం చేయాలి, సార్ వచ్చి గరికోసారి మమ్మల్ని బయటికి నూకి పోతుండు. మరి ఎంతకని బాధపడాలి. నీ దగ్గర పాత 500 నోటు ఉందా, కొత్త దేనికోసం వచ్చిన? పైసలు వేసి తీసుకుపోతే అనుకు 2000 నోటు కొంట పోతే ఆడ చిల్లర ఇయ్యరాయి. మళ్ళీ ఇప్పుడు మాకు ఇట్లా బాధ పెట్టవాయి. ఈడ లైన్లో కూడా నిలబడితే మహిళా సంఘాలకు సంబంధించి పాత 500 నోట్లు ఎవరైతే ఇస్తారో దానికి సంబంధించి గతంలో అయితే ఇచ్చిన నోట్లన్నింటినీ ఒకేసారి జమ చేసుకునే వెసులుబాటు ఉండేది. కానీ ఇప్పుడు పాత 500 రూపాయల నోట్లు ఇచ్చిన వాళ్ళు పూర్తిగా 500 చెల్లుబాటుకు ఒక రసీదు రాయడం, వాటిని చెల్లుబాటు చేసుకొని డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ పూర్తి మొత్తాన్ని జమ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరికొంతమంది మహిళలతో మాట్లాడదాం. చెప్పమ్మా, ఎక్కడి నుంచి వచ్చినా, ఏంటి పరిస్థితి? ముకునూరు నుంచి వచ్చినాం. మాకు స్కూల్లో వంట చేస్తాం, మాకు డబ్బులు అని వచ్చినాము. 3 సార్లు పెట్టాలి స్కూల్లో, వారానికి 3 సార్లు గుడ్డు, మరి కూరగాయలు అవన్నీ పెట్టేసరికి 2000 నోటు కొంట పోతే ఎవరు తీసుకుంటలేరు. చిల్లర ఎవరిస్తారు? ఇక 500 నోటు ఉన్నప్పుడు అంటే 500 నోటు కొంట పోయినాము, మాకు చిల్లర మంచిగా ఉండే. ఇప్పుడు 2000కు అన్ని 100 వేయమంటే ఎవరిస్తారు? ఎవరిస్తలేరు. ఇస్తలేరు కాబట్టి ఇబ్బంది ఉంది. పాత నోట్లు అయితేనే బాగుంటట్టుంది, కొత్త నోట్లు అన్నీ ఏముంది. మీ బడిలో ఎంతమంది ఉన్నారమ్మా, ఎంతమంది ఉన్నారు, వాళ్ళకు రోజుకి ఎంత ఖర్చు అవుతుంది నీకు? రోజుకంటే లెక్క పెట్టుకుంటాము, రోజుకు, వారానికి, నెలకి లెక్క పెట్టుకుంటాం. అన్నీ వేసుకొని రాసేసుకొని నెలకు ఒకసారి లెక్క చేసుకుంటాం. మాకు ఏం మిగులుతలేదు, కానీ మిగిలిపోయినా ఇక పోయినందుకు చేయాలి కదా, చేస్తున్నాము. ఈ పైసల కొరకు 5000 20,000 పడ్డాయి 3 నెలలకు. 20,000 పడితే 5,000 4 రోజులు రాబట్టి ఇప్పటికి 4 రోజుల సంది 5,000 కొంట పోతున్నాం. ఆడో బాకిస్తున్నాం, ఈడో బాకిస్తున్నాం, ఆ షాపులు ఇస్తున్నాం, కూరగాయల కాడ అప్పు పెట్టి అవి ఇస్తున్నాం. ఇప్పుడు మీ టీంలో 4-5 ఉంటారు కదా, ఒకరు మొత్తం బ్యాంకుల చుట్టూ ఎదురుతురా? ఇద్దరము ఒక్కరిని చూసి ఎందుకు ఇస్తారు? ఇద్దరు వంట చేస్తున్నాం కాబట్టి ఇద్దరి మీద ఉంటుంది అకౌంట్, ఇద్దరికి ఇస్తారు. ఇక అవి రావడానికి తీసుకుపోవడానికి అలా బస్సు కిరాయి ఏమైనా పెట్టుడు, ఆ గుడ్లకు అదే అవుతుంది. అసలు అది ఏమీ మిగులుతలేదు. మిగిలకున్నా సరే. అంటే నీకున్న ఇబ్బంది చెప్పు. మాకు ఇబ్బంది ఇడ లైన్ కట్టలేక ఇది అవుతున్నాము. లైన్ కట్టలేక ఇది అవుతున్నాము. రోజు 4 రోజులు పోయాలకి 4 రోజులు రాబట్టి 4 రోజులు సంది రావాలంటే 5,000 ఇస్తారు. 5,000 గురించి ఎప్పుడు 20,000 రాపించుకుంటే 5,000 ఇస్తారు. కాళ్ళు గుంజుతున్నాయి వాడాలంటే. అంటే ఎన్ని గంటలు నిలబడాల్సి వస్తుంది? వచ్చినప్పుడు బ్యాంకులైనా 100 రూపాయలు 500 ఇస్తారా, వీళ్ళు 2,000 ఇస్తారా? 2,000 ఇస్తారు. ఇక్కడ 2,000 ఇస్తారు, ఎక్కువ ఏమి ఇస్తారు. నేను నాయనంపల్లికి వెళ్ళి వచ్చిన. మాకు వ్యవసాయం గురించి ట్రాక్టర్ పెట్టి దున్నిపించుకుంటున్నాము. నిన్న 5,000 కొంటమైనా సరిపోలే ట్రాక్టర్కు. మళ్ళీ ఇప్పుడు కలుపుకూళ్ళకు కావాలి, మందు సంచులకు కావాలి. ఒక 20,000 50,000 బ్యాంకులు వేసుకున్నాము. అయితే నిన్న 5,000 ఇస్తే నిన్న సరిపోలే ట్రాక్టర్కు. మళ్ళీ వచ్చిన రోజు ఇదే తిరుగుడు అవుతుంది. నువ్వు వడ్లు అమ్మినప్పుడు పైసలు ఇచ్చిండా, అకౌంట్లో వేసిండా? వడ్లు అమ్మినే అకౌంట్లో వేసాం. వడ్లు అమ్మిన అతను నీ వడ్లు కొంటాడు కదా, ఆయన నీకు డబ్బులు ఇచ్చిండా, చెక్ ఇచ్చిండా? చెక్ ఇచ్చిండు. వడ్లు అమ్మిన ఆయన చెక్ ఇచ్చిండు. చెక్ ఇస్తే ఇంట్లో వేసుకున్నా ఇక బాగా ఇబ్బంది అవుతుంది. మాకు తిరగలే కాస్ట్ వస్తుంది. నిన్న ఒక 5,000 ఇచ్చారు, మళ్ళీ ఇలా 5,000 ఇస్తారంటే ఇలా 10,000 రాపించుకున్నాం. మరి ఏమి ఇస్తారో, కలుపుగుళ్ళకి కావాలి, ఇలా మందు సంచులు వేసుకోవాలి. ఇప్పుడు యాసంగికి ఏంటి, ఎట్లా డబ్బులు ఖర్చు పెడుతున్నావు? కలుపుకూలికి కావాలి, కలుపుకూలికి వచ్చినటువంటి కూలీలకు కావాలి, ఇట్లాంటి వాటిని ఎట్లా? కలుపుగూళ్ళకు కావాలి, మందు సంచులకు కావాలి, ట్రాక్టరు దున్నటాయనకు కావాలి. నేను 5,000 కొంట పోతే 5,000 సరిపోలే. మళ్ళీ అలా దున్తుండు, మళ్ళీ అలా 5,000 తీసుకురావంటే ఇలా 5,000 ఇస్తే ఆయనకే సరిపోతాయి. మళ్ళీ మందు సంచులకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇలా 10,000 ఇస్తేనే నాకు నడుస్తుంది. ఇది పరిస్థితి. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి బ్యాంకుల్లో మహిళా సంఘాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. యాసంగికి సంబంధించినటువంటి పెట్టుబడులకు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మొన్న చేతికి అందినటువంటి పంటని ఎవరికి అమ్మినా వాళ్ళు చెక్కు రూపంలోనే ఇస్తున్నారు. తర్వాత చిల్లరకు సంబంధించినటువంటి సమస్య కూడా ఎదురవుతుందని చెప్పేసి ఇక్కడ మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది.
కెమెరామెన్ అశోక్తో చారి, ఎన్టీవీ, ఇబ్రహీంపట్నం నుంచి. రాష్ట్రంలో విపక్ష నేతలు మతి లేకుండా మాట్లాడుతున్నారని ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని మరవరాదన్నారు. అవన్నీ మరచి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రగతి భవన్ ఉందన్నారు. జీహెచ్ఎంసీలో 100 కోట్ల అవినీతి అనే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్న ఆయన ఎక్కడ జరిగిందో చూపించాలని సవాల్ విసిరారు. ప్రభుత్వం ప్రతి విషయంలో కూడా సానుకూలంగా మీరు మంచి విషయాలు చెప్పండి, మీ అనుభవాలు చెప్పండి, స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా డెమోక్రసీలో మీరు కూడా అనుభవం ఉన్నటువంటి నాయకులు మీ దగ్గర కూడా చెప్పింది వింటాం. అంతేగాని నోరు ఉన్నది కదా, టీవీలు ఉన్నది కదా, పేపర్లు ఉన్నది కదా, ఇష్టమైనట్టు మాట్లాడుతామంటే వదిలిపెట్టే సమస్య లేదు. అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అరే ఎట్లా మాట్లాడుతారు టీవీలలో కూడా చూస్తుంటే ఆ ఇష్టం నోరు ఉన్నది కదా అని ఏడు పడితే అది మాట్లాడేస్తే ఊరుకుంటారు అనుకుంటున్నా. కార్యకర్తలు ప్రజలు నాలుగు చేరేస్తారు, గుర్తుపెట్టుకోండి. మీరు తమాషాలు అనుకుంటారు ప్రతిదీ మాట్లాడుతుంటే. చూపిస్తాం కదా, మీ పెద్ద పోటున్నాళ్ళు అయితే 2 అసెంబ్లీలో చేసుకుందాం, మీరేం చేసారో చెప్తాం, నేనేం చేసారో